పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 22వ తారీఖు. లూకా సువార్త 12వ అధ్యాయము 39వ వచనము నుండి 48వ వచనం వరకు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పాను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా, లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడనైన సేవకుడు యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన సమస్తముపై యాజమాన్యము ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసిరాండ్లను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమాని ఇష్టమెరిగి సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకొనున్నట్టి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవరిని ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.